ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు కానుంది. అయితే తాజాగా ఈ షెడ్యూల్ గురించి వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీ టైటిల్ డ్రాగన్ అని ప్రచారంలో ఉంది. అలాగే డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోని అత్యంత గొప్ప సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటి వరకు ఎన్టీఆర్ చేసిన మాస్ మూవీస్ ఒక ఎత్తైతే ఈ డ్రాగన్ మరో ఎత్తు కాబోతుందనేది చాలా మంది నమ్ముతున్నారు. ఈ మాస్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాలి, కానీ ఆలస్యమైంది. అయినా పర్వాలేదు అన్నట్టుగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ వంటి మరో ఎపిక్ బ్లాక్ బాస్టర్ కొట్టి మరింత ఉత్సాహంగా ఉన్నాడు. ఇక ఈ మూవీ అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టిందనే వార్తలు వస్తున్నాయి. కొన్నేళ్లుగా ఇండియన్ సినిమాలకు నార్త్ అమెరికా మార్కెట్ అత్యంత కీలకంగా మారింది. అక్కడ మన సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తున్నాయి. అక్కడి నుంచి ఈ చిత్రానికి ఆల్రెడీ 50 అడ్వాన్స్ గా అందిందట. అంటే రిలీజ్ టైం కు ఈ రైట్స్ డబుల్ త్రిబుల్ కూడా కావచ్చు. దీన్ని బట్టి ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఎంత భారీ అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫిగర్స్ తో ఇండియన్ సినిమా హిస్టరీలోని సెకండ్ ప్లేస్ లో నిలిచింది డ్రాగన్. ఇక రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 1960ల కాలంలో పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందనే టాక్ ఉంది. ఈ చిత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ చేసిన మాస్ మూవీస్ ఒక ఎత్తైతే ఈ డ్రాగన్ మరో ఎత్తు కాబోతుందనేది చాలా మంది నమ్ముతున్నారు. ఈ మాస్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాలి, కానీ ఆలస్యమైంది. కేజీఎఫ్, సలార్ వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రశాంత్ చేస్తున్న సినిమా కావడం, ఇటు RRR, దేవరా వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో ఈ అంచనాలు పీక్స్ లో కనిపిస్తున్నాయి. ఇంత వేగంగా అంత పెద్ద పాన్ ఇండియన్ ప్రాజెక్టు షూటింగ్ పూర్తి అయితే మాత్రం అభిమానులు పండుగ చేసుకోవచ్చు అనే చెప్పాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.